కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంలో విఫలమవుతుంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో అలసత్వం ప్రదర్శిస్తుంది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా ఆత్మకూరులో మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్ చేశారు. మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు, స్థానిక మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గాయత్రి గారు, జిల్లా పరిషత్ మాజీ వైస్ వామనగౌడ్ గారు, మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. మీ ద్వారా మన జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజానీకానికి, ప్రత్యేకంగా రైతాంగ ప్రజానీకానికి నమస్కారం తెలియజేస్తున్నాను. మనం కృష్ణానది పక్కనే, జూరాల ప్రాజెక్ట్ పక్కనే 2-3 మైళ్ళ దూరంలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. జూరాల గేట్ తెరిస్తే మొట్టమొదలు ఎడమకాల వైపు పారేటువంటి ప్రాంతం ఇది, ఆత్మకూరు అమర్చింత ప్రాంతం. మీ తర్వాతనే ఎడమకాల కింద ఇటు కొత్తకోట కానీ, మదనాపురం కానీ, కిందికి పోతే పెప్పేరు కానీ, ఆ కిందికి పోయినాక కొంత పానగల్, ఆ తర్వాత చిన్నబాయి విపణాల మండలాల దాకా పోతుంది. సుమారు 70,000 ఎకరాలు ఎడమకాల కింద, అవతల పక్క కుడి కాలువ కింద సుమారు 40,000 ఎకరాలు అలంపూర్ గద్వాల ప్రాంతాల్లో పారేది. మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, నీటిపై అవగాహన ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, కృష్ణానది ప్రవహించేదే మన ప్రాంతంలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో, ప్రస్తుత ఈ ప్రాంతంలో వనపర్తి జిల్లా పైన ఒకసారి ప్రవహించిన తర్వాత మన ప్రాంతం దాటి సముద్రంలో కలిసే వరకు ఈ నది యొక్క మొత్తం పొడవులో ఒక ఉమ్మడి పాలమూరు జిల్లా సరిహద్దే, అంటే ఈ జిల్లాలో పారేటువంటి ప్రాంతమే 308 కిలోమీటర్లు. ఇది అనేక వందల సార్లు ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పినారు, మేము చెప్పినాం. చివరికి కవులు, కళాకారులు, సాహితీవేత్తలు వాళ్ళ రచనలలో, పాటలలో కూడా చూపించినారు. అయితే ఎగువ నుంచి దిగువకు పోయేదాకా కూడా కట్టవలసిన చోట కట్టాల్సినటువంటి ప్రాజెక్టులు కట్టని కారణంగానే ఒకనాడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్ననాడు నిజాం మన కోసం తలపెట్టినటువంటి ప్రాజెక్టులు అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర, లెఫ్ట్ కెనాల్, వీటన్నిటినీ తర్వాత వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని నిర్మించకుండా వాటిని అబాండన్ చేసింది, అంటే నిర్మూలించేసింది, తొలగించేసింది. ఆ ప్రాజెక్టుల యొక్క ఊసే లేకుండా చేసింది. అవన్నీ కనుక ఉంటే ఆ రద్దయినటువంటి అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర, లెఫ్ట్ కెనాల్, వీటి కిందనే అవి కోల్పోయినాం మనం. అప్పటికి మనకు దఖలై ఉన్నటువంటిది బచావ్ ట్రిబ్యునల్ ద్వారా దఖలైనటువంటి 15.9 టీఎంసీ ఆర్డిఎస్ కింద, 17.8 టీఎంసీ జూరాల కింద. ఇంతే మన గది. 17.8, 15.9 ఇది మాత్రమే. అంటే ఆ తర్వాత అనేక దశాబ్దాల తర్వాత, అనేక పోరాటాల తర్వాత 1969లో వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమం ఆగిపోయిన తర్వాత అప్పుడు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం కొన్ని తాయిలాలు ఇస్తాం, రాష్ట్రం మాత్రం ఇవ్వమని చెప్పి చేసుకునేటువంటి ఒప్పందాలలో భాగంగా అందులోకి వెళ్ళి పుట్టుకొచ్చిందే జూరాల ప్రాజెక్టు. అప్పటికే బచావ్ ట్రిబ్యునల్ ద్వారా కేటాయింపు జరిగి ఉండి ఈ ప్రాంతం చాలా నష్టపోయింది. నిన్న కూడా కేసీఆర్ గారు చాలా వివరంగా వివరించిన మాట. కనీసం ఇదైనా ఈ ప్రాంతంలో కట్టాలి అని చెప్పి ఒక డైరెక్షన్ బచావ్ ట్రిబ్యునల్లో వచ్చిన తర్వాతనే జూరాలకు ఒక రూపం వచ్చింది. ఆ తర్వాత అనేక దశాబ్దాల తరబడి 81లో అంజయ్య గారు శంకుస్థాపన చేస్తే ముఖ్యమంత్రి గారు 17.8 టీఎంసీల కోసం కట్టవలసినటువంటి ఆ జూరాలను కూడా కుదించి 11 టీఎంసీలకే కట్టి
మళ్ళీ నిల్వ సామర్థ్యం కూడా 9 టీఎంసీలు మాత్రమే ఉండేటట్లు చేస్తున్నారు. పోనీ ఆ 9 టీఎంసీలు కూడా సంపూర్ణం కాదు, 6.5 టీఎంసీలే నికర నిల్వ సామర్థ్యం. మల్టిపుల్ ఫిల్లింగ్లో అంటే రెండోసారి మూడోసారి ఫిల్ చేసుకోవడం ద్వారా ఉండేటువంటిది 9 టీఎంసీ. ఇది యథార్థం. 17.8 పోయి నికరంగా జూరాలలో ఉండేటువంటిది 6.5 టీఎంసీ. ఇంతే. దీనికి ఎడమ కాలువ కుడి కాలువ కింద 1,10,000 ఎకరాలు. ఇవి ఇయనికే 30 ఏళ్ళు పట్టింది. శంకుస్థాపన చేసిన రోజు నుంచి 1,10,000 ఎకరాలు చివరి ఆయకట్టు దాకా, అటు కొల్లాపురం దగ్గర ఉండే రాంపురం దాకా, ఇటు గద్వాల ఆలంపూర్ నుంచి కింది పోయినాక లింక్ కెనాల్ ఇచ్చినటువంటి ఆ ప్రాంతం వేములాటు దాకా చూసుకుంటే చివరి ఆయకట్టు దాకా జూరాల కింద డిజైన్ చేసిన కుడి ఎడమ కాలువల కింద 1,10,000 ఎకరాలకు నీళ్ళు ఎనికే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన రోజు నుంచి 33 ఏళ్ళు పట్టింది. ఆ 33 ఏళ్ల కాలంలో కూడా 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమై మనం ఉధృతంగా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత జల అంశాల మీదనే, నీటిపారుదల అంశాల మీదనే చాలా పెద్ద ఎత్తున మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత కేసీఆర్ దాన్ని ఒక అంశంగా బలంగా తీసుకున్నాక శాసనసభలో కానీ బయట కానీ అప్పుడు పూర్తి సామర్థ్యం జూరాలలో కూడా నీళ్లు నింపకుండా బ్యారాజ్ని ఎప్పుడు తెరిచిపెట్టేది. జ్ఞానోదయం అవుతుందని అనుకున్నాం. కానీ కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ అవే అబద్ధపు మాటలు, అవే చిలిపి చేష్టలు, సీరియస్నెస్ లేకపోవడం. ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా ఎలక్షన్లలో 2003 కంటే ముందు 2023 ఎలక్షన్లో ఏం చెప్పిండు? పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు, గెలిపేయండి అన్నారు. 14లో 12 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారు. గెలిపించిన పాపానికి ఈ 2 ఏళ్ల కాలంలో ఏం ఒరిగింది పాలమూరు జిల్లాకని అడుగుతా ఉన్నాం. 90% కంప్లీట్ అయిన పాలమూరు రంగారెడ్డిని పడావు పెట్టడమా? దాని కొరక నిన్ను గెలిపించింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఒక మోటార్ స్టార్ట్ అవుతుంది ఎట్లా? తర్వాత ఇయ్యాలటి వరకు ఒక అడుగు ముందరకు పోదు ఎట్లా? 6 నెలలు కష్టపడితే అప్ టు కర్వెన వరకు వచ్చి నీళ్ళు వచ్చి ఆగుతాయి. కర్వెన నుంచి పోయి కెనాలకు సంబంధించిన అన్ని టెండర్లు అయిపోయినాయి అప్పుడు ఆ టైంలోనే. 2 ఏళ్ళు అస్సలు నిమ్మకు నీరెత్తినట్లు 2 ఏళ్ల కాలం ఎంత వృధా చేసిర్రు. నిజంగా 6 నెలలు అంటే ఒక 1.5 year ముందే ఇవాళ కర్వెన వరకు నీళ్ళు వచ్చేసి అన్ని రిజర్వాయర్లు కలిపితే దాదాపు 70 టీఎంసీల నీళ్లు మనం స్టోర్ చేసుకునే వాళ్ళం. ఇయ్యాలంటే దాని మీద చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు కేసీఆర్ గారి తిట్టడము, అదొక మైక్ పట్టుకుంటే తిట్టడమే తప్ప కేసీఆర్ గారు అన్ని పాయింట్లు నిన్న రైజ్ చేస్తే ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికో లేకపోతే ముఖ్యమంత్రి గారికో జిల్లా మంత్రులకు సోయి ఎవరికన్నా ఉందా మాట్లాడడానికి? ఎందుకు చేస్తలేమన్న దానికి ఆన్సరే లేదు వాళ్ళ దగ్గర. ఎందుకు ఆపిర్రు మీరు? ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా నల్గొండలో ఆయన పనులు చేసుకుంటూ పోతా ఉన్నాడు స్పీడ్గా. మరి పాలమూరు నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు ముందరికి పోతలేదు? నువ్వు పాలమూరు ప్రాజెక్టు పక్కన పెట్టి ఊసుకొచ్చి ఇలాగ అదే పాలమూరు రంగారెడ్డి కర్వెన ప్రాజెక్టు ఉదండపూర్ నుంచి మెయిన్ కెనాల్ ద్వారా పోతాయి కదా కొడంగల్ నారాయణపేటకి. ఇంకా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఆలోచన చేసిందంటే మేమందరం ఉన్నాం మీటింగ్లో. ఇవాళ ఏ పరిస్థితి అయితే వచ్చి ఇలా క్రాప్ రంగారెడ్డి పొత్తుల పథకంగా తెచ్చి ముందర పెట్టింది, మొత్తం సస్యశాలం చేసి వాళ్ళని అది కూడా చేసి ఆ తక్కువ. కానీ ఏం చేసి రేవంత్ రెడ్డి అంటే వాళ్ళ మామ పేరు పెట్టుకొని పోయిండు. దానికి పాలమూరు రంగారెడ్డి పనులు తీసి పడేసి జయపాల్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టిపోయాడు. ఆ జయపాల్ రెడ్డి గారు ఒక్కనాడన్నా నేను భీమా ప్రాజెక్ట్ కోసం పోతే ఒక పని చేయలే. నాకు నేను గాడ్ ఫాదర్గా ఉంటారా, మీ నాయన చచ్చిపోయాడు కదా అన్నాడు పెద్ద మనిషి. నేను పోయి అడిగితే ఒక్కనాడు ఒక తట్టెడుగు మాట కూడా కాదు, నేను చెప్పు జరా ఎవరికి చెప్పు పనుల నేపు కూడా తొందరగా అని ఎంపీ ఇప్పుడు మనకు మినిస్టర్ కూడా చేయలే. కానీ ఈరోజు ఆ పాలమూరు రంగారెడ్డికి జయపాల్ రెడ్డి గారు పేరు పెడతారట. దీన్ని బట్టి వీళ్ళది ఎక్కడ ఏంటంటే వీళ్ళ సొంత డబ్బా కొట్టుకొని వచ్చారా, వీళ్ళ సొంత భాగానికి వచ్చారు అంతేగాని తెలంగాణకు కానీ మన మహబూబ్నగర్ జిల్లాకు కానీ ఏం చేయనిక రాలేదు సార్. ఇది ఓపెన్గా చెప్తాడు, అరే మీరు ఏమన్నా బాగా చేసుకోండి రా, బాగా తినండి అని చెప్తాడు. అదే జరుగుతుంది. కాబట్టి దయచేసి పాత్రికేయులతో మీకు అందరూ తెలియజేస్తున్నది ఏంటంటే మా నీళ్లు మాకే కావాలి, మా ప్రాజెక్టులు మాకు తొందరగా కంప్లీట్ చేయాలి, లేకపోతే దీని మీద ఉద్యమిస్తాం. రేపటి నాడు ఊర్లో పొండి కూడా తిరగనీయం. ఇది మాత్రం ఖచ్చితం. ధన్యవాదాలు.